ట్వీట్ చేసిన ఎవరు రాలేదనుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ బిజినెస్ చేయాలన్నా ఏం కావాలండి? డబ్బులు కావాలి, షాపింగ్ అడ్డా కావాలంటే లక్షల్లో కావాలి కదా. మరి నెలకు ₹1,00,000 సంపాదించాలంటే మన మోడీకేళ్ళు ఏంటంటే పెట్టుబడి. ఏదైనా పెట్టుబడి లేకుండా బిజినెస్ ఎలా అవుతుందండి? ఓకే ఓకే టైం ఓకే వర్డ్ ఓకే ఏంటది ఇక్కడ నుంచి వచ్చింది? కాంటాక్ట్స్. మన కల్లా పెట్టుబడి ఏంటంటే నెంబర్ ఆఫ్ మన దగ్గర నెంబర్స్ ఉంటే అంత బిజినెస్ మన స్పీడ్గా వెళ్తుంది. జనరల్గా నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఫ్రెండ్స్కి చెప్పాను, చుట్టాలకు చెప్పాను, ఎవరు చూసినా ఏంది ఉన్నది డబ్బులు సరిపోతలేవా, ఇంటింటి మొత్తం సంపాదిస్తున్నారు, ఇంకా మీకు ఆశ కాదా, ఇంకా కావాలంట. వీళ్ళు ఫాల్తూ మొహాలు అనుకున్నా, లైట్ తీసుకున్నా. తర్వాత ఫ్రెండ్స్ అయినా నిజంగా నేనైతే అట్లనే అనుకున్నా. వాళ్ళకి చెప్పుడుచ్చి వీళ్ళకి బేకారు, వాళ్ళకి అదృష్టం. మోడీకి కావాలంటే అదృష్టం ఉంటేనే వస్తారు, అదైతే నమ్మండి. ఎందుకు అంటే నాకు మా నాన్న చిన్నప్పుడు డాక్టర్ చదివిస్తా అని పెళ్లి చేసి పంపించేసిండు. ఆయన బాధ తీర్చుకున్నాడు. నా డాక్టర్ కోరిక లోపల అట్లనే ఉండిపోయింది. మోడీ కేర్కి వచ్చినాక నా సెల్ఫ్ అనుభవము, నేను ఒక ½ కేజీ కూర తిప్పడానికి కూడా నాకు వచ్చేదాన్ని కాదు. అలాంటిది ఈ రోజు నా చక్కగా ఈ ఏజ్లో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్లో, మీరు పెద్ద వాళ్ళు అడగండి హైదరాబాద్లో డ్రైవింగ్ అంటే అమ్మ వద్దురా బాబు అంటారు. మరి అలాంటిది నేను నడుపుతున్నా అంటే మన మోడీ కేర్ గొప్పతనమా కాదా? ఎస్, మోడీ కేర్. అందుకు పిచ్చి మోడీ కేర్ అంటే. నారాయణలో ఎవ్వరు మాట్లాడినా ఒప్పుకోను. అందుకనే సురేఖ హిందీ రాదు, సురేఖ పక్క మేడం వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక విన్నా ఏంటంటే 3 feet ఫార్ములా. అబ్బా ఇది ఏంటో 3 feet ఫార్ములా చూద్దామని పోతే ఎవరికైనా ఇట్లా నన్ను ఏంటి ఈగని చూసి శివని చూసి ఇట్లా వరబెట్టరు. అట్లా చూస్తుంటే ఇట్లా ఏడుపు వస్తుంటే నాకు మాత్రం ఎందుకు ఇట్లా నేను తప్పు చెప్తున్నాను, ఎందుకు ఇట్లా నన్ను చూస్తారని. కానీ తర్వాత నాకు ప్రోడక్ట్ మీద అంటే నా అనుభవం అయితే ఉంది. నేను డెమోస్కి హోమ్ మీటింగ్స్ పోయినప్పుడు ఎక్కడైనా చూసినా నా సెల్ఫ్ షేప్ ఎక్కడైతే చేసుకున్నానో అక్కడ నాకు బిజినెస్ చాలా బాగా వచ్చింది. ఓన్లీ నా షేరింగ్స్ వల్లనే నాకు చాలా బిజినెస్ వచ్చింది. తర్వాత అది మేము ఓకే ఎక్కడైనా కూడా మనం ఎప్పుడైతే నేను ఫీల్ అయ్యి చెప్తానో అక్కడ రిజల్ట్ ఉంటుందన్న విషయం నాకు తెలిసింది. థియరీ నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ సైన్స్ అంటే చాలా ఇష్టం. సోషల్ అంటే తిక్క అస్సలు నాకు చదివి గుర్తు పెట్టుకొని సోషల్ అంటే చెప్పడమే చేయడం ఉండదు అనేది నా మైండ్ సెట్. అందుకని ఇప్పుడు ఏంటంటే నా ఓడిపోయిన నాకు అనుభవం ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తా. సో నా ఫీల్ ఏమైనా అది మాత్రం చెప్తా. ఇంకా ఒక్కటే ఏంటి, నేను వెళ్ళేది వాళ్ళని అడుక్కోవడానికా కాదు, వాళ్ళకి హెల్త్ ఇస్తున్నాను. ఒక్కసారి మీరు వెళ్ళి ఇక్కడ పక్కనే ఉన్నాయి సన్షైన్ హాస్పిటల్ చూసిరండి, ఎంత ఉంటుంది లైన్. డబ్బులు పోయినా సరే మరి అంత పోతున్నా మన హెల్త్ బాగా చేయట్లేదు వాళ్ళు. ఒకదానికి నేను 10 years అండి హైదరాబాద్లో తిరిగిన హాస్పిటల్ లేదు, నాకు తెలియని హాస్పిటల్ లేదు. మరి అలాంటప్పుడు ఇన్ని హాస్పిటల్ వాళ్ళు కోట్లు పెట్టి చదువుకొని మనుషుల్ని చీట్ చేస్తున్నారు. సారీ అనకూడదు అట్లా, కానీ ఒక మాట చూడండి, మనం ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ అంటే పొద్దున్న పూజ చేసుకుని నాకు మంచి పేషెంట్ రావాలి అనుకుంటాడు. కానీ ఇండైరెక్ట్గా ఏంటండి మనుషులు అయితే పేషెంట్లు అవుతున్నారు కదా. అదే నా మోడీ కేర్లో పొద్దున్న దేవుడా వాళ్ళకి మంచి కష్టం వస్తుందంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది. అవునా కదా? మీరు మన మైండ్ సెట్ సోచ్ బదులు కూతుకో బదులు అని చెప్తున్నారు. దునియా సంగతి పక్కన పెట్టి ముందు నా మైండ్లో ఉన్న చెత్త అసుల భావాలన్నీ పక్కన పడేస్తే మోడీ కేర్లో చెప్పడానికి విషయం లేదండి. ఇప్పుడు కావాలంటే మీరు కింద పదండి, ఎవ్వరు ఒకరిని అంటే మీకు ఎవరైనా డౌట్ ఉంటే రండి. రాత్రి మేము 8 o'clock వెళ్ళామండి ఫీల్డ్లో. 8 o'clock వెళ్ళి ఇంకా ఎందుకు రావండి వెళ్తూ ఉన్నాము. లైవ్ ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్తున్నాం చూస్తున్నా. నాకైతే ఒక్క వీక్నెస్ అది కూడా పోగొట్టుకుంటా. వాళ్ళు చిట్పట్ ఉన్నారనుకోండి. ఇప్పుడు బస్సులో కూడా ఒక ఆమె పక్కన ఒకసారి చిట్పట్ ఉంది, ఇంకో మేడం చెప్పిన మాట్లాడాలి. ఆ ఒక్క వీక్నెస్ మాత్రం ఇంకా నాకు పోలే. కొంచెం స్మైల్ ఉన్న సరిపోయి మాట్లాడేస్తాను. అట్లాంటిది పోయినా పక్కన బస్సులో ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా అమ్మాయి చెప్పిన ఎప్పుడంటే పొద్దున 10 పోతే రాత్రి 9 వస్తుందంట. అమ్మ నీకు పార్ట్ టైం జాబ్ కావాలని నేను ఎస్ కావాలి మేడం పాంప్లెట్ తీసి ఇచ్చి వచ్చిన. రాత్రి 8 పోతే ఒక ఆమె దగ్గరికి మొన్న ఒక రోజు రోడ్డు మీద వెళ్తూ మాట్లాడి హాయ్ అంటే కొంచెం పెద్ద ఆమెలాగా ఉంది. అమ్మ వీళ్ళైతే అపార్ట్మెంట్ వర్క్ వచ్చారా ఐడియా వచ్చింది. అపార్ట్మెంట్లో ఆమె కోసం పోతే ఆమె లేదు. ఆమె లేకపోతే వాళ్ళ ఆయన సీరియస్గా కూర్చున్నాడు. సెకండ్ ఫ్లోర్కి డైరెక్ట్ ఎందుకు పోవాలి అనేసి ఫస్ట్ ఫ్లోర్ పోయినా. ఫస్ట్ ఫ్లోర్ అసలు మనుషులు ఎట్లా చూసుకుంటారు నవ్వుకుంటున్నా. వీళ్ళు మళ్ళీ వచ్చి కూర్చోవాలనుకుని వెళ్ళిపోతే నా అదృష్టం కొద్ది నేను వెళ్ళిన వాళ్ళు లేరు. అప్పుడే చేసా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మేడం కుమారి మేడం లేదండి ఇది ఎక్కడ కూర్చున్నా చూసిన ఎవడే సాగిపోయి ఆమె ఏం తెలుసా ప్రోబైట్ అండి. ముక్కు తెలియదు మొహం తెలియదు ప్రోబైట్కి యాక్సెప్ట్ చేశారు. నోని అమృత శక్తి వాళ్ళ అమ్మాయి
ఉంటాయి కదా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లో నేను వాడేవి అది చూసినా కట్ చేసాను జలుబు తలకెళ్ళి చూసిన అయిపోయింది సొల్యూషన్ సార్ కూడా సొల్యూషన్ గురించి చెప్పమంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సొల్యూషన్స్ నిజంగా లీడ్స్ కావాలంటే ఇంత చుట్టాలో చెప్పిన ఫ్రెండ్స్ చెప్పిన 2000 మంది చెప్పిన ఎవరు వేరే సార్ ఎన్ని సార్లు ఒక్కరు ఎందుకు వస్తారు మేడం మీ మీటింగ్ ఎందుకు వస్తారంటే అయినా అసలు నాకు నమ్మకం ఏదో ఒక రోజు వెళ్తాం ఆ వెలుగుతోనే ఈ రోజు ఎవరికైనా నేను అందుకే ఇంత కాన్ఫిడెంట్ రోజు 2 గంటలు ఎవరైతే వర్క్ చేస్తారో నో